మీరు కనుక రిఫ్రిజిరేటర్ కొనే ప్లానింగ్లో ఉంటే ఇదే పర్ఫెక్ట్ టైం. సమ్మర్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ప్రైసెస్ వేరే లెవెల్లో ఉంటాయి. అందుకే ఈ ఫ్రీడమ్ సేల్లో బెస్ట్ డిస్కౌంట్లో ఉన్న బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ అన్నింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయొచ్చు. ఫస్ట్ డీల్ చూస్తే సామ్సంగ్ 236 లీటర్ 3 స్టార్ 2026 మోడల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా 28,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 24,000కి వస్తుంది. సో కూలింగ్ పరంగా, డిజైన్, బిల్డ్ క్వాలిటీ పరంగా మీరు అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇందులోనే మనకి 301 లీటర్ కెపాసిటీతో 2 స్టార్ రిఫ్రిజిరేటర్. సో రెగ్యులర్గా మనకి 38,40,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 30,000కి వస్తుంది. దీని సపరేట్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎల్జీ నుంచి 251 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా మనకి 30,000 వరకు ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 22,000కి వస్తుంది. కూలింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. దీని ఇండివిజువల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ నెక్స్ట్ శాంసంగ్లో 350 లీటర్ ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలి అనుకుంటే 5-in-1 డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. 2026 మోడలే, కన్వర్టబుల్ రిఫ్రిజిరేటరే. ఇది కూడా 45,000 అలా ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 33,000కి వస్తుంది. అండ్ ఇందులోనే 330 లీటర్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. మనం రివ్యూ చేసాం దాన్ని కూడా. రెగ్యులర్గా 40,000 వరకు ఉంటుంది. 32,000కి అయితే వస్తుంది. ప్రీవియస్ లోయెస్ట్ 30,000కి వచ్చింది, ఇప్పుడైతే 32,000కి వస్తుంది. కావాలంటే దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది గోద్రేజ్ 244 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. సో మనకి 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్తో వస్తుంది. మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంది. రెగ్యులర్గా 26 నుంచి 28,000 మధ్య ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్ 22,000కి వస్తుంది. సో గోద్రేజ్ నుంచి చాలా మంచి ఆప్షన్. మెయిన్గా పవర్ బిల్ చాలా తక్కువ వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ అన్నింటిలో చాలా మినిమలే ఉంటుంది. పెద్ద ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ మారినప్పుడు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు పవర్ బిల్లో. బట్ ఇందులో ఇంకా తక్కువ వస్తుంది. మీ హయ్యెస్ట్ ప్రయారిటీ ఇంకా కరెంట్ బిల్లే అయితే ఇదైతే మిమ్మల్ని అస్సలే డిసప్పాయింట్ చేయదు. కూలింగ్ కూడా చాలా బాగుంది, నేను పర్సనల్గా యూజ్ చేశాను. నెక్స్ట్ ఎల్జీ నుంచి 276 లీటర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా మనకి 35,000 అలా ఉంటుంది. 27,000కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. సో ఎల్జీ నుంచి కొంచెం ఎక్కువ కెపాసిటీతో కావాలంటే దీన్ని అయితే చెక్ చేయండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వర్ల్పూల్ నుంచి ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే నేనైతే రివ్యూ పబ్లిష్ చేశాను. సో 235 లీటర్ది మనకి రెగ్యులర్ 28,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 22,000కి వస్తుంది. 300 లీటర్ది రెగ్యులర్గా 35,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 28,000కి వస్తుంది. 270 లీటర్ రెగ్యులర్గా 34,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 26,000కి వస్తుంది. సో ట్రిపుల్ డోర్తో కావాలి, మంచి డిజైన్తో కావాలి అనుకుంటే ఇదైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కూలింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మీరు కనుక ఒక మంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే అది కూడా 5 స్టార్లో ఎల్జీ 185 లీటర్. సో రెగ్యులర్గా 19,20,000 ఉంటుంది. 15,500కి వస్తుంది. సేమ్ రిఫ్రిజిరేటర్ నేను ఆఫ్లైన్లో కూడా చెక్ చేశాను, వేరే పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు 19,000కి తక్కువ అన్నారు. ఇప్పుడు మనకి 15,500కి వస్తుంది. క్రేజీ ప్రైస్ డ్రాప్లో ఉంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ కొన్ని సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ చూస్తే ఎల్జీ 655 లీటర్ రెగ్యులర్గా 80,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 55,000కి వస్తుంది. సో చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ది శాంసంగ్ 550 లీటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా మనకి 75,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 51,000కి వస్తుంది. అండ్ హైయర్ నుంచి కూడా 596 లీటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా 70,000 వరకు ఉంటుంది. ఆల్ టైమ్ లోయెస్ట్ 49,000కి వస్తుంది. సో ఇన్ కేస్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే వీటిని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అన్నింటి లింక్స్ ఉంటాయి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, క్లిక్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కాయిన్స్ డిస్కౌంట్ కనిపిస్తుంది. అండ్ వీటన్నింటి సపరేట్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.